అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లికి చెందినటువంటి తునికి శ్రీనివాస్ అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నిన్న తన తల్లి వ్యవసాయ పనుల్లో నిమగ్నం ఉండడంతో తను తీసుకురావడానికి పొలం కాడికి వెళ్లడం జరిగింది. వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి వస్తున్నటువంటి లారీ ఢీ కొట్టడం, మరొక లారీ తనపై నుంచి వెళ్లడంతో తను అక్కడికక్కడే మృతి చెందినట్లు అక్కడున్న స్థానికులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఆ గుద్దిన తర్వాత సైతం లారీ ఆగకుండా వెళ్లడం, అక్కడున్న స్థానికులు వాటిని వెంబడించే ప్రయత్నం చేయడం జరిగింది. దాదాపు ఒక 40-50 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత వారిని పట్టుకున్నట్లు అక్కడ ఉన్న స్థానికులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. బాడీని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి 5 నెలల క్రితమే 2 కవల పిల్లలు, ఆడపిల్లలు జన్మించడం జరిగింది. పిల్లల ప్రేమ నోచుకోకముందే తండ్రి మరణించడం ప్రతి ఒక్కరిని కంటతడి పెడుతున్న పరిస్థితి నెలకొంది. ఒకనొక కొడుకు కోల్పోవడంతో తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. అక్కడ ఉన్నవారు వారి ఆర్తనాదాలు ఎవరిని ఆపడం సాధ్యం కావట్లేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి హిట్ అండ్ రన్ కేసు నమోదు అవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్త చట్టాల ప్రకారం హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి కఠినతరమైనప్పటికీ సైతం కొంతమంది భయభ్రాంతులకు గురవడం కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర కారణాల చేత బండ్లు ఆపకుండా వెళ్తున్నారు. ప్రస్తుతం ఖచ్చితంగా కఠిన శిక్ష అయితే వీరికైతే విధించాలి, అంతేకాకుండా బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి అంటూ సైతం పలువురు కోరుకుంటున్న పరిస్థితి జగిత్యాల ఏరియా ఆసుపత్రి దగ్గర మనం చూడడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.